నెరవేరాలంటే మీకు వేసి ఎంత తొందరగా పడుతుందో మెడికల్ కూడా అంతే స్పీడ్గా అవ్వాలి. చాలామంది 100% మంది మెడికల్లో ఫెయిల్ అయిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మనోళ్ళు మన ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ దగ్గర ఉందని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నారా. మీరు ఇంకో విషయం తెలియదంటే హైదరాబాద్ వెళ్ళే కంటే మీరు ఎక్కువ 99% చెన్నై వెళ్ళండి. చెన్నై లేదు మీకు అంతగా స్పీడ్ అవ్వాలి మెడికల్ అంటారా, ముంబై పెట్టుకోండి. ముంబైలో మెడికల్ చాలా స్పీడ్గా అవుతాయి. నేను రీసెంట్గా ఒకళ్ళు ముంబైకి పంపించాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన ఏజెంట్లు మన తెలుగు వాళ్ళని చాలా దారుణంగా మోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే మన తెలుగు వాళ్ళని మన ఏజెంట్లు ఏం చేస్తారంటే, మీరు మెడికల్కి వెళ్ళండి హైదరాబాద్కి, నేను ఆల్రెడీ అన్నీ సెట్ చేసిన అక్కడ, మీరు మెడికల్ పాస్ అయిన తర్వాత నాకు 50,000 ఇవ్వండి, లేకపోతే 60,000 ఇవ్వండి, లేకపోతే 40,000 ఇవ్వండి అని చెప్తున్నారు. వీళ్ళ మాట అక్కడ చల్లదు. వీళ్ళు ఏం చేస్తారంటే అస్తమానం మెడికల్ తీసుకొస్తారు కాబట్టి అక్కడ బయట ఉన్న సెక్యూరిటీ గార్డుకో ఎవరికో ఒకటి నెంబర్ తీసుకుని వీళ్ళు వెళ్ళే ముందు వాడికి ఫోన్ చేసి ఇలా పలా మనిషి వస్తారా అని చెప్తే జస్ట్ ఈ ఆఫీస్ అదే మెడికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ ఆడు తీసుకెళ్ళి జస్ట్ లోనికి వెళ్ళని చెప్తాడు అంతే. అంతకుమించి ఏమి ఉండదు, ఆడి వల్ల కూడా ఏమవ్వదు. మీ అదృష్టం కొలిదే మొదటిసారి మీరు పాస్ అయిపోయారనుకో ఇంటికి వెళ్ళి ఏజెంట్ 40,000 ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి. లేదు మీరు ఫెయిల్ అయిపోరా, ఏజెంట్ ఏమంటాడు మీతోటి, ఏజెంట్ నేను చాలా ట్రై చేశాను కానీ మెడికల్ అవ్వలేదు, మీది పెద్ద ప్రాబ్లం ఉందని చెప్తున్నానంట. ఇది నాకు ఎలా తెలుసు అంటే నేను వేసి తీసిన వాళ్ళకే ఆ ఊర్లో ఏజెంట్ మీరు మెడికల్ వెళ్తా అంటున్నారు కదా, మీరు నాకు 40,000 ఇవ్వండి, మీరు పాస్ అయిపోయిన తర్వాత ఉండని చెప్తున్నాడు. వీళ్ళమ్మ నాకు ఫోన్ చేసి ఇలాగ మా ఏజెంట్ ఇలాగ అడిగాడు, మా ఊర్లో ఏజెంట్ పాస్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటానంటే నేను అన్నాను ₹1 ఇవ్వకండి, ₹1 కూడా అవసరం లేదు, మీరు పాస్ అయ్యారా అది మీ సొంతమే, మీ ఒంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మీరు పాస్ అవుతారు. ఆ ఏజెంట్ల వల్ల ఏమీ కాదు. మీరు ఒకవేళ పాస్ అయిపోయారంటే ఆ ఏజెంట్ ఏం చెప్తారంటే నేనే పాస్ చేయించాను, అక్కడ డబ్బులు కట్టాలి, మీరు త్వరగా డబ్బులు అని చెప్పి మీ దగ్గర 40,000 50 ఇచ్చుకుంటారు. నేను ₹1 వద్దని చెప్పాను, మీరు వెళ్ళండి. ఒకవేళ మెడికల్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఇంకో కొత్త డేట్ ఇస్తాను, కొత్త డేట్. అప్పుడు కూడా పోతే మళ్ళీ డేట్ ఇస్తాను. మూడోసారి కంపల్సరీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను పాస్ అయ్యానని అక్కడ ధీమా ఇచ్చాను అనమాట. నేను ఇక్కడ సెట్ చేసి ఇక్కడ పాస్ అయ్యానని చెప్పాను. అంతేకాని ఏజెంట్ దగ్గర ఎవ్వరు కూడా రూపాయి మీరు దారాయద్దు. మీరు 99% అయితే చెన్నైకి లేకపోతే ముంబైకి మీరు ప్రిఫర్ తీసుకోండి. ఎక్కువ మీరు హైదరాబాద్ అని దగ్గర అనుకుంటున్నారు కానీ హైదరాబాద్ వెళ్ళకండి. హైదరాబాద్లో కొంచెం మెడికల్ మనకి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారా. ఇంకోటంటే హైదరాబాద్ వెళ్ళిన వెంటనే మన చేత 3,500 4,000 కట్టించుకుంటున్నారు. చెన్నైలో కొంతమంది కట్టించుకుంటున్నారు, కొంతమంది కట్టించుకోవట్లేదు. ముంబైలో అయితే రూపాయి కట్టించుకోరు, మనకి మెడికల్కి ముందు కట్టించుకోరు. అక్కడ ఏంటంటే స్పీడ్గా అవుతాయి పనులు, చిన్న ఇట్లని పట్టించుకోరు. ఇక్కడైతే హైదరాబాద్ అయితే చిన్నదాన్ని కూడా పట్టించుకుంటారు. జస్ట్ ఏంటంటే మనల్ని ఆఫ్ చేయాలని అంతే, అంతకుమించి ఇంకో విషయం అయితే ఏమీ కాదు. మీరు 100% అయితే చెన్నై లేకపోతే ముంబై మీరు మెడికల్ పెట్టుకోండి. మీరు ఎవరైతే మీకు గల్ఫ్ అంటారో మీకు వీసా తీస్తారో అది కువైట్ అని లేకపోతే ఖత్తర్ అని మస్కట్ బెహ్రైన్ దుబాయ్ ఏ దేశమైనా పర్లేదు, మీరు చెప్పండి మెడికల్ మాకు ఇక్కడ ఇవ్వమని చెప్పి. మీరు ఏజెంట్ చేతిలో అసలు మోసపోవద్దు. ఏజెంట్ మీకు 10,000 అన్నా రూపాయి ఇవ్వకండి. నేను పాస్ చేస్తానని చెప్పినా మీరు నాది బాధ్యత, నేను పాస్ అయిన తర్వాత నేను డబ్బులు తీసుకుంటానని చెప్పినా మీరు రూపాయి ఇవ్వకండి. ఎందుకంటే ఆడి వల్ల ఏమీ కాదు. ఆడికి ఆ మెడికల్ హాస్పిటల్ వీడికి తెలిసిందే బయట గేట్ కాపల దగ్గర ఉన్న వాడు ఒక్క సెక్యూరిటీ వాడు తప్పించి ఇంక వీడికి ఎవరు తెలియదు. ఎవ్వరు కూడా వీడి మాట వినరు హాస్పిటల్లో. ఇది మీరు గమనించుకోండి, ఎవ్వరికి రూపాయి వద్దు. కర్మకాలి ఎవరికైనా ఆడికి మీరు సరే నేను వెళ్తున్నాను మెడికల్కి పాస్ అవుతే డబ్బులు ఇస్తాను చెప్పారా, జస్ట్ మీ ముందు వీడు సెక్యూరిటీ వాడికి ఫోన్ చేస్తారు అంతే. ఒకవేళ మీరు అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ సెక్యూరిటీకి ఫోన్ చేస్తారు అంతే. లోన్ ఎవరికి ఫోన్ చేయడు, ఫోన్ చేసి మిమ్మల్ని జస్ట్ ముందుకు పంపిస్తారు అంతే. ముందంటే ఏం లేదు, రెండని తీసుకెళ్తారు అంతే, అంతకుమించి ఏముండదు. మీ అదృష్టం కోసం మీరు పాస్ అయిపోరా, ఇంటికి వచ్చాక డబ్బులు కొట్టమని చెప్పి మీ పీకి మీద కూర్చుంటాడు. ఏజెంట్లు నమ్మొద్దు. ఎంతకెళ్ళి నేను చెప్తున్నా అంటే నేను తీసిన మనిషికి ఇలా జరిగింది కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఎక్కువ శాతం మన హైదరాబాద్ని అవాయిడ్ చేయండి మెడికల్కి, బయట రాష్ట్రాలు తీసుకోండి. తర్వాత ఏంటంటే ఫుడ్, మెడికల్కి వచ్చి ఫుడ్,
తర్వాత నుంచి మనకు ఒంట్లో కఫమాలు ఉంటుంది కదా, వాటి కోసం మీరు మెడిసిన్ వాడండి ఇంటికాడ నార్మల్గా ఒక వారం ముందు నుంచి చాలు. మీరు ఇంకో ప్లస్ ఏంటంటే, మీకు ఎవరైతే వేసి తీస్తారో మీరు మెడికల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇండియా నుంచి ఇక్కడికి వేసి తీసుకుని ఫోన్ చేసి, సార్ మాది మెడికల్ అయిపోయింది, ఇక పలానా టోల్ ఫ్రీ నెంబరు 106, టోల్ ఫ్రీ నెంబరు 106, ఈ నెంబరు మీ స్పాన్సర్ ఎవరైతే వాళ్ళు ఫోన్ చేసి, ఖత్తర్ అయితేనే, కువైట్ బహ్రెయిన్ అయితే నాకు తెలియదు, ఖత్తర్ ఇది ఈ ఒక్క న్యూస్, ఈ ఒక్క చిన్న మాట మాత్రం ఖత్తర్ కోసం ఫోన్ చేసి మాట్లాడమని చెప్పండి. మీరు మెడికల్ 100% పాస్ అవుతారు. 100% మీరు మెడికల్ పాస్ అవుతారు ఖత్తర్. ఎలాగైతే టోల్ ఫ్రీ నెంబర్ 106 ఫోన్ చేసి, ఇలా నా మనిషి వస్తుంది, నా మనిషికి ఇలాగా మెడికల్ అక్కడ అయిపోయింది, ఇంకెక్కడ రిజల్ట్ రాలేదంటే వాళ్ళు కంప్లీట్ ఇస్తారన్నమాట. ఇక్కడ ఖత్తర్లో మీకు 24 hours మీకు ఓపెన్ అయిపోద్ది వీసా, ప్రింట్ చూపిస్తుంది. తర్వాత మళ్ళీ వీసాకి 300 రూపాయలు కట్టి ఇక్కడ ఖత్తర్ చేయాలి, ఆ వీసా మనం తీసుకోవాలి. అంతేగాని ఏజెన్సీ రేట్లో మోసపోద్దు, మెడికల్ కానీ భయపడవలసి వద్దు. ఈ రోజుల్లో వీసా ఫ్రీ వస్తుంది, తొందరగా వస్తుంది, కానీ మెడికల్ కాడ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మెడికల్ కాడ ఒకసారి మీరు చూసుకుంటే, మీరు గల్ఫ్కి రావాలన్న మీ కోరిక, మీ ఆశ 100% తీరుతుంది. ఇది నిజం. ఏ ఏజెంట్ చేతిలో మీరు రూపాయి పెట్టవద్దు. మెడికల్కి మీరు వెళ్తే మీ సొంతంగానే వెళ్ళండి, ఎవరికి రూపాయి ఇచ్చి వెళ్ళవసరం వద్దు. మీరు వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఇవ్వండి, మేము పాస్ అవుతుంది, ఆ మాటలు మీరు నమ్మొద్దు. నమ్మితే మీరు మోసపోయినట్టే.